వెల్కమ్ బ్యాక్ టు మామ మజాక. ఆయన చేతి స్పర్శ మదర్ తెరీసా స్పర్శలాగా చల్లని ఓదార్పునిస్తుంది. ఆయన ఏడుపు మాటలు ధైర్యాన్ని ఇస్తాయి. ఆయన దీనమైన చూపు రాతి గుండెలను కూడా ఐస్ క్రీమ్ లాగా గరిగేస్తుంది. ఆయన ఎవరో మీకు ఈ పాటికే అర్థమై ఉంటది. ఫ్యామిలీ మొత్తం ప్రజల ఓదార్పులో ధరిస్తుంటే ఎట్టా ఉంటుందో చూద్దామా? చెల్లమ్మ మీరమ్మ ఒకసారి నేను ఎలా చేస్తున్నానో చూసి అలాగే చేయమ్మా. ఇటు పక్కన వాళ్ళు ఇప్పుడు నమస్తే పెట్టండి. సరేలే రమ్మ. నేను ఏడవడం లేదు కదా, ఏం తుడుస్తున్నావు? ఏదో ఒకటి తుడుస్తానమ్మా. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టు, అంతా అయిపోతుంది. ఏమైపోతుంది? నన్నెందుకు ఓదారుస్తున్నావు? తప్పదు, నేను ఓదార్చాలనుకున్నప్పుడు ఓదార్చి తీరుతానంతే. చెల్లమ్మ నువ్వు చూడమ్మా. అట్లే అన్నా, ఓదార్పు పాయింట్స్ అన్ని కూడా నీవు చెప్పినట్టే రాసుకుంటా ఉన్నాను. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. కొంతమంది ఓదార్పు వద్దని మారం చేస్తూ ఉంటారు, అయినా కూడా మనం అస్సలు తగ్గదు. ఇది ఓదార్పులో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రాసుకోమ్మా. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకున్నాను. ఇతను అస్సలు కోఆపరేట్ చేయట్లేదమ్మా. మనం వేరే ఓదార్పు పేషెంట్ ని వెతుక్కుందాం. కదమ్మా వెళదాం. ఓహో, ఈయన ఓదార్పుకు సహకరించడం లేదని ఇంకొకళ్ళని ఎతగుతున్నావా? సరే కానీ ఈ ఇంటి ఓనర్ని మర్డర్ చేసి ఈ ఇల్లు కబ్జా చేసింది నేనే. క్రైమ్ అండ్ ఐస్ క్రీమ్ నాకు 2 ఒకటి. చీకి అవతల పడేస్తాను. ఐస్ క్రీమ్ చీకిన తర్వాత పుల్లైనా మిగులుతుంది. నేను క్రైమ్ చేస్తే ప్రూఫ్ కూడా ఉండదు. నో బడీ కెన్ స్క్రాచ్ మీ. ఎన్నిసార్లు చెప్పాలరా? ఉంటుందా? నో బడీ కెన్ స్క్రాచ్ మీ కాదు, క్యాచ్ మీ అంటే పట్టుకోవడం, స్క్రాచ్ మీ అంటే గోకడం. ఎంత ఒకటే కదా, డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోండి. నవ్వుతూ ఉంటే నువ్వు ఓదారుస్తావంటే? ఈ కామెడీ ప్రోగ్రామ్ చూసి కామెడీగా ఉన్నాను, నువ్వేంటి ట్రాజెడీ ఫేస్ చేసుకుని వచ్చా? నువ్వు ఏడవాలి అంతే కదా. నోట్ దిస్ పాయింట్ అమ్మా, జాగ్రత్తగా నోట్ చేసుకో. ఎందుకంటే తరువాత నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఓదార్పు చేసుకోవాలి. పాయింట్ మిస్ అయితే సెంటిమెంట్ దెబ్బతింటుంది. అదేం సార్, నన్నేదో ఏడిపిస్తానని అక్కడేదో చెప్తున్నారు. నువ్వు ఏడవాలి అంతే కదా. చూసావు కదమ్మా, ఇంతే, చాలా సింపుల్. నోట్ చేసుకున్నానన్నా. ఇక కామెడీ ప్రోగ్రామ్ చూసుకో. ఏంట్రా నాకు సలహాలు ఇస్తాను? వస్తా. అదమ్మా
కొట్టావు ఏడిపించావు, మళ్ళా కామెడీ క్లిప్పులు చూసుకోమంటావా? బాగుంది నీ ఓదార్పు. సరే, ఈసారైనా మీకు సెట్ అయ్యే వాళ్ళని ఎత్తుక్కోండి. చూసావు కదమ్మా, ఇక నుంచి నువ్వే ఓదార్చాలి. చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి నాన్న. నీవు చూపించిన దారిలోనే నేను కూడా వెళ్తాను. రాజన్న కోసము మీ నాయన గుండె ఆగిపోయింది కదా, ఓదార్చడానికి వచ్చినాము. మా నాయన చనిపోయి 7 ఏళ్ళు అవుతుంది. మేమే ఎప్పుడో మర్చిపోయాం. మధ్యలో మీకోలేందంట. అలా అనద్దమ్మా, ప్లీజ్ అలా అనద్దు. ఓదార్పు కోసం 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం. ఏడవద్దమ్మా చెల్లెమ్మ, నువ్వు ఏడవద్దు. మనం ఖచ్చితంగా ఓదార్చి తీరుతాం. చూడండి, నేను బిజీగా ఉన్నాను. మేమే ఎవరోలే. మా నాన్న కోసం మీరేంది బుక్క పెట్టి ఎక్కి ఏడుస్తా ఉన్నారు? నాయన ఎప్పటికీ నాయనే కదన్నయ్యా. తప్ప తమ్ముడు, నువ్వు ఒక్కసారి ఓదార్పించుకోవాల్సిందే. ఇది కనని వినని సంఘటన, అపూర్వ సంఘటన. ఇది ఎవరికి ఇవ్వని పోలు. ఇది ఎక్కడా ఎన్నడూ జరగని పంపకాలు. చంపేశావమ్మా పిల్లవమ్మ. కళ్ళల్లో నీళ్లు, నోట్లో స్వీటు, ఓదార్పు అదిరింది గానీ ఇంక బయరండి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.